ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో సెకండ్ సర్గాలో 31 శ్లోకా నుంచి వశిష్ఠుల వారు ఎప్పుడైతే దశరథ మహారాజు యొక్క కోరిక మేరకు రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలంటే ఆయనే స్వయంగా రాముడి ఒక మందిరానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే విధి విధానంగా గురువుకి ఎలాగ సంసారి సేవించుకుంటాడో అలాగే ఆ రాముడు సీత కూడా ఆయన్ని సేవించుకున్న తర్వాత ఆయన మళ్ళీ నువ్వు నాకు పరమాత్మవని తెలుసు, ఈ ఇక్ష్వాకు కులంలో ఉద్భవిస్తావని కూడా నాకు ఇంతకు పూర్వమే బ్రహ్మ కూడా చెప్పి ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా నాకు గుర్తున్నాయి. అందుకే రామా, ఇలా నువ్వు గురు శిష్య సంబంధంతో ఇలా మళ్ళీ ఆ ఆచార్యుడు అన్న పదవితో నన్ను ఇట్లాగా నువ్వు గురువుగా భావించి చేస్తున్నప్పటికీ కూడా నన్ను మోహానికి లోబడేలా చెయ్యకు నాయనా, నువ్వు పరమాత్మవని నాకు తెలుసు అని చెప్తూ తతో మనోరథో మే ఆజ్ఞాపనితో రఘునందన త్వద్దధీన మహామాయ సర్వలోకైక మోహిని. ఓ రామా, నేటికి కూడా అంటే ఎప్పుడు ఈయన కోరిక ఏమై ఉండేదంటే, ఎవరి కోరికైనా ఏంటి అంటే పరమాత్మను దర్శించుకోవాలి, పరమాత్మను సేవించుకోవాలి తప్పితే ఇంకా పెద్ద కోరిక అంతకన్నా మించింది ఏది లేదు. సర్వానికి మూలమైన వాడు. అయితే గురు శిష్య సంబంధంతో కోరికతో ఇలా ఆచార్యుడిగా ఉండి, ఆచార్య పదవి అంటే పురోహితుడిగా ఉన్నవాడికి చాలా ఇది కష్టంతో కూడుకున్నది ఇందులో ఉండటము అని ఇంతకు ముందు చెప్పాడు. అయితే ఇప్పటికీ నా కోరిక నెరవేరింది రామా. ఏదైతే నీ ఆధీనంలోనే మహామాయ కూడా ఉంటుంది, సకల లోకాలనే మోహింప చేస్తూ ఉంటుందంటే ఆ మోహం నుంచి వీడాలన్న కోరిక. ఇంకా పరమాత్మ అన్న ఎరుకలోనే ఉన్నాడు. ఎంత గురువుగారు అన్న భావనతో ఉండి రాముడు అట్లా చేస్తున్నప్పటికీ కూడా నేను గురువుని కదా, తన శిష్యుడు అన్న భావన రాకుండా ఇది పరమాత్మ అన్న ఎరుకలోనే ఉండగలిగాడు కాబట్టి నా కోరిక ఇప్పటికి నెరవేరిందని వశిష్ఠులు వారు చెప్పారు రాముడితో. మామ్యదా మోహయన్నేవ తథా కురు రఘుదుః గురు నిష్కృతి కామస్వం యది దేహిత్యధీవ మే. కనుక రామ, నువ్వు గురువు రుణం నుంచి విముక్తుడు కావాలని అంటే ఏదైతే మానవ జన్మ తీసుకున్నందుకు ఆ భవబంధనాలతో కూడుకున్నవన్నీ కూడా విడగొట్టుకునే ప్రయత్నము. ఇవి పరమాత్మకు నిజంగానే ఏమి అంటావు. కాకపోతే లోకంలో ఒక రీతిని ఎలా అయితే స్థాపింప చెయ్యాలో, అయితే సర్వము నీ ఆధీనంలో ఉంది. దేని నుంచి విముక్తి కావాలి, ఇంకా కొత్తది ఏం కావాలి, పరమాత్మకి ఏది అక్కర్లేదు. అయితే ఆ మహామాయ నన్ను మోహింపచేయకుండా ఉండేలాగా కూడా నాకు వరాన్ని ప్రసాదించు నాయన అని మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా. ఏమని అంటే ఇక్కడ మాయ అన్నది కూడా ఎలా అయితే మనకి సృష్టిలో ఉన్న చరాచర జీవరాశుల సముదాయం అంతా కూడా త్రిగుణాలతోనే ఉన్నది అంటారు. సాత్విక, రాజస, తామస. అయితే మూడిట్లోకి సాత్విక శ్రేష్టమైనప్పటికి కూడా మళ్ళీ సాత్వికంలో ఉంటూ కూడా సాత్విక అహంకారానికి ఇట్లాంటి మాయలకు కూడా మనం లోబడిపోతూ ఉంటాం. అందుకే ఆ మాయ కూడా త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. అది దాటాలి అంటే అది అంత సాధ్యమయ్యేది కాదు అందరికీ, పైగా అంత సులభమైన మార్గం లేదు. కానీ ఇది దుర్లభం అని చెప్పట్లే. ఇది ఎవరికి సాధ్యమవుతుందంటే నిత్యము నిరంతరమే పరమాత్మనే ధ్యానిస్తూ పరమాత్మనే భజిస్తూ ఉన్న భక్తుడు ఆ మాయని దాటగలడు. అప్పుడే ఈ సంసారం అన్న భవసాగరాన్ని కూడా చాలా సునాయాసంగా జీవన్ముక్త స్థితి జీవించి ఉండగానే పొందగలడు. అందుకే ఆ వరాన్ని, ఈ మోహాన్ని నేను అధిగమించేలాగా అంటే మోహానికి లోబడకుండా ఉండేలాగా నాకు వరాన్ని ఇమ్మన్నాడు. ప్రసంగత్ సర్వామప్యుక్తం నా వాచ్యం కుత్ర చిన్మయ రాజ్ఞా దశరథేనాహం ప్రేషితోస్మి రఘుత్వః. ఓ రఘునాయక, ఈ ప్రసంగ వశమునే చెప్పకూడదు కానీ ఈ విషయాలన్నిటికీ కూడా నీకు అంటే ఇవన్నీ నీకు తెలిసినవే, కాకపోతే ఇక్కడ చెప్పాలి. ఆ ధర్మాన్ని అనుసరించి ఆ రహస్యాల్ని మరలా నేను ఇక్కడ పలకబోతున్నానంటే ఇవి నీకేవి తెలియదని నేను చెప్పట్లేదు, అన్నీ నీకు తెలుసు. కాకపోతే ఇక్కడ పలకాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ఆ పలికేలాగా నేను పలుకుతున్నాను. త్వమామంత్రయితుం రాజ్యేష్వే అభిషేక్షతి రాఘవ అద్యత్వం సీతయా సార్ధముపవాసం యథావిధి. అందుకే రామ, దశరథ మహారాజు రేపు నీకు రాజ్యానికి పట్టాభిషేక్తుని అభిషేకం చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఆ వార్త నీకు తెలియజేయడానికి నన్ను నీ దగ్గరికి పంపించారు. అందుకే ఈరోజు
నువ్వు సీతా సమేతంగా విధి విధానంగా ఉపవసించు. కృత్వా శుచిర్భూమిశాయీ భవ రామాజితేంద్రియః గచ్ఛామి రాజసాన్నిధ్యం త్వం తు ప్రాతర్గమిష్యసి. అలాగే శుచిగా ఉండి అంటే ఇక్కడ పరమాత్మని మళ్ళీ శుచిగా ఉండు అని చెప్పాలా అంటే ఇక్కడ మళ్ళీ అందుకే స్పష్టపరిచాడు. ఇక్కడ ఈ రహస్యాలన్నీ మరలా నేను ఇక్కడ ఎందుకు పలుకుతున్నానంటే ఇక్కడ ఎలా అయితే గురు శిష్యుల్ని అనుసరించి లోకరీత్యా ఏ క్రతువులు చేయాలో, ఏ అవస్థలో ఉన్నావో, ఏ శరీరాన్ని దాల్చి ఉన్నావు, ఇక్కడ మానవ శరీరాన్ని దాల్చి ఉన్న కారణంగా ఒక రాజుకి పుత్రుడుగా ఉన్న కారణంగా వివాహం అయిన తర్వాత మళ్ళీ ఆ భార్యతో సమేతంగా ఆ గురువుని సేవించుకున్నాడు పరమాత్మ సహితంగా. అలాగే ఇక్కడ గురువు రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ ఆ చెయ్యవలసిన కార్యాలకి నిన్ను సిద్ధపరచుకోవడానికి ఏదైతే నియమంలోకి మళ్ళీ వెళ్ళబోతున్నాడు. అందుకుని శుచిగా ఉండి ఇంద్రియాల యొక్క నిగ్రహణ పూర్వకంగా నేల మీద అంటే ఉపవాసం ఉండాలి, నేల మీద పడుకోవాలి. అలాగే నేను ఇక రాజ్య సన్నిధికి వెళ్ళిపోతున్నాను, రేపటి ఉదయాన్నే మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి వస్తానంటే అప్పుడు నిన్ను కలుసుకుంటాను. అక్కడ చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రాముడే పరమాత్మ అని తెలిసినప్పుడు, ఆ రాముడే సర్వము అని తెలిసినప్పుడు రాముడు అవతారం తీసుకుంది ఎందుకు అంటే రావణాసుని వధించటానికి అన్నప్పుడు ఈ పట్టాభిషేకం అన్న నెపంతో ఇక్కడ మళ్ళీ నీకు మాయామోహని తొలగించమని చెప్పింది అడిగింది ఎందుకు అంటే ఇక్కడ పట్టాభిషిక్తం అవ్వదని కూడా స్పష్టంగా తెలిసినవాడు కాబట్టి. ఎందుకంటే అవతారం వచ్చినందుకు కారణం తెలిసినవాడు అవతారం ఇదే అని అక్కడ ఆయన పూజించుకుంటున్న ఆ ఎరుకలో ఉన్నవాడు ఇక్కడ మళ్ళీ ఉపవాసం ఉండు అని చెప్పటం ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అభిషేకానికే కాదు ఏదైతే మళ్ళీ ఇక్కడ వనవాస దీక్ష తీసుకుంటున్నాడో దానికి ఇక్కడ. అందుకే మళ్ళీ రేపే అంటే మళ్ళీ రేపు తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం రాదు ఇంకో కొన్ని సంవత్సరాల దాకా. శుచిగా ఇంద్రియాల యొక్క నిగ్రహంతో మళ్ళీ నేల మీద పడుకునుండి మళ్ళీ ఇవన్నీ చెయ్యమని చెప్పి మళ్ళీ తను వెళ్ళిపోయాడు. అంటే రేపటి ఉదయాన్నే నువ్వు వెళ్ళిపోవటానికి సిద్ధపడాలి, ఆ సమయం ఆసన్నమైపోయింది. ఈ పలుకులు మళ్ళీ ఈయన చెప్తే కానీ రాముడికి తెలియదా అంటే మళ్ళీ పలికించేది ఎవరు అంటే ఆ విభుడే. అందుకే వశిష్ఠుల వారు అలా చెప్పి అతి గోప్యంగా ఉంచారంటే ఏ కారణం చేత ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందో అని చెప్పి ఆయన సెలవు తీసుకుంటూ అందుకే వరాలిమ్మని అడిగాడు. అక్కడే ఉంటే ఇంకెందుకు అడగటం. ఇత్యుక్త్వా రథమారుహ్య యయో రాజగురుద్రుతం రామోపి లక్ష్మణం దృష్ట్వా ప్రహసన్నిధమబ్రవీత్. ఈ విధంగా చెప్పి ఆ వశిష్ఠులు రాజపురోహితుడు ఆ రథాన్ని మళ్ళీ ఎక్కి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయారంతటా శ్రీరాముడు కూడా లక్ష్మణ్ణి చూస్తూ చిరునవ్వు చిందిస్తూ లక్ష్మణుడితో ఇలా అన్నాడు. సౌమిత్రే యౌవరాజ్యే మే అభిషేకో భవిష్యతి నిమిత్తమాత్రమేవాహం కర్తా భోక్తా త్వమేవ హి. ఓ సుమిత్రానందన, ఓ లక్ష్మణ, రేపు నాకు యువరాజు పట్టాభిషేకం జరుగుతున్నది. నేను పదవి ఎందు కేవలము నిమిత్త మాత్రుడుగానే ఉంటాను. అందుకు కర్త భోక్త రెండు నువ్వు అంటే అనుభవించేది నువ్వు, అన్ని చూసుకోవాల్సింది కూడా నువ్వు. నేను పేరుకే అక్కడ ఉంటాను. మమత్వం హి బహిప్రాణో నాత్ర కార్య విచారణ తతో వశిష్ఠేన యథా భాషితం తత్కథా కరోత్. అంటే ఇక్కడ నాకు బాహ్య ప్రాణాన్ని బాహ్యానికి కనిపించే ప్రాణానివి నువ్వే కాబట్టి ఇందులో విశేషంగా ఆలోచించాల్సిన పని నాది ఏదైతే ఉంటుందో సర్వము నీదే అని లక్ష్మణుడితో ఇలా చెప్పిన తర్వాత వశిష్ఠుడు చెప్పిన మాటలు శ్రీరాముడు దానికి తగ్గట్టుగా ఆచరించాడు. वसिष्ठोऽपि नृपं गत्वा कृतं सर्वं न्यवेदयत् वसिष्ठस्य पुरोराज्ञा ह्युक्तं రామాభిషేచనం. అక్కడ వశిష్ఠుల వారు కూడా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి తాను చేసిన కార్యక్రమాలన్నిటినీ గురించి ఆయనకి తెలియజేసి అట్లా ఏకాంతంలో మహారాజు వశిష్ఠుడితో రామచంద్రుడికి రాజ్యాభిషేకం గురించి చెప్పిందానంతా కూడా మళ్ళీ అక్కడ యథా తదేవ నగరే శ్రుత్వా కశ్చిత్ పుమాన్ జగౌ కౌసల్యాయే రామమాత్రే సౌమిత్రాయే తదేవ చ శ్రుత్వా తే హర్ష సంపూర్ణే దదాతుర్ హారముత్తమం తస్మై తతః ప్రీతమనాః కౌసల్యా పుత్రవత్సల. అక్కడ ఈయనకి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇవన్నీ కూడా ఒకనొక పురుషుడు విని ఆ సమాచారం అంతా కూడా మళ్ళీ ఏం చేశాడంటే నగరం అంతా ఎందుకు
ఇంతకు ముందు వీళ్ళు చర్చించుకున్నట్లు ప్రతి ఒక్క గృహం కూడా చక్కగా ముగ్గులు వేసి మళ్ళీ అవి తోరణాలు కట్టేసి పూలమాలలతో అంతా కూడా ప్రతి గడప కూడా అంతలాగా పండగలాగా జరుపుకునేలాగా అంత శోభాయమానంగా ఉండాలి. అంటే ఈ విషయం వాళ్ళకి చెప్తేనే కదా చేసేది. అందుకుని వెంటనే నగరం అంతా కూడా అక్కడ వెల్లడి చేసేశాడు. ఇలా రామమాత అయిన కౌసల్యాదేవికి అట్లానే సుమిత్రాదేవికి కూడా ఆ విషయాన్ని సూచించారు. ఇక్కడ సుమిత్ర చెప్పారు, కౌసల్య చెప్పారు, ఇంకా కైకేయి చెప్పలా. ఆ ఇద్దరు మాతలు కూడా ఆ విషయాన్ని విన్నంత మాత్రం చేత ఎంతో ఆనందానికి లోబడిపోయారు. అత్యుత్తమమైన ఒక హారాన్ని అతనికి బహుమానంగా కూడా ఇచ్చారు చెప్పిన వాడికి. లక్ష్మీం పర్యచరద్దేవీం రామస్యార్థ ప్రసిద్ధయే సత్యవాది దశరథ కరోత్యేవ ప్రతిశ్రుతం. తర్వాత ప్రీతి మనస్కైన కౌసల్యాదేవి ఎంతో పుత్ర వాత్సల్యంతో పొంగిపోయింది. రామచంద్రుడికి రాజ పట్టాభిషేకం ఆ ప్రయోజనం సిద్ధించాలని లక్ష్మీదేవిని పూజిస్తూ దశరథ మహారాజు కూడా సత్యసంధుడు, అంటే ఇచ్చిన మాట కట్టుబడేవాడు, తన ప్రతిజ్ఞను తప్పకుండా పాలిస్తాడన్న విషయం అతనికి కూడా ప్రసిద్ధి చెందినవాడు. అందుకుని ఆనందంగా అక్కడ మళ్ళీ అమ్మవారిని పూజించుకుంటుంది కౌసల్యాదేవి. కైకేయీ వసగః కింతు కాముకః కిం కరిష్యతి ఇతి వ్యాకుల చిత్తా సా దుర్గాం దేవీమపూజయత్. కానీ అతడు కామకుడు, అంటే కోరికతో ఉన్నవాడు. ఇప్పుడు అతడు కైకేయి ఆధీనంలోనే ఉన్నాడు. ఇప్పుడు అంటే ఎప్పుడు ఉన్నాడు. ఆ కైకేయిని ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడు ఎంత ఆధీనంలోకి వెళ్ళిపోయాడు అంటే, ఇక్కడ పట్టమహిషి అయిన కౌసల్యాదేవి అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కైకేయి పట్లే మక్కువగా ఉండేవాడు. ఇంకా ఇతరులు ఉన్నారన్న పేరుకే కానీ ఎప్పుడు ఆవిడ ఆడింది ఆట పాడింది పాటగా అంత ఆధీనంలో ఉండేవాడు. ఆవిడ ఏది చెప్తే అది చేసేవాడు. అందుకే కామకుడు, ఆవిడ మీద అంత ప్రీతితో ఉండేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిజ్ఞ చేశాడంటే ఆ ప్రతిజ్ఞను తప్పే అవకాశం కూడా ఉందని ఈవిడికి ఎక్కడో కొంచెం అనుమానం కూడా ఉన్నది. అతడి ప్రతిజ్ఞను పాలిస్తాడా లేకపోతే ఇంకేం చేస్తాడో ఏమవుతుందో తెలియదు. అందుకే విధి బలీయమైనది. ఇప్పుడు ఒకటి అనుకుంటాం, ఇంకోసారి ఏం చేస్తామో రేపేం చేస్తామో మనకి తెలియదు అని కౌసల్యామాత తన మనస్సునందు ఆ బాధను ఆ ఆందోళనంతా కూడా పెట్టుకుని ఆ అమ్మవారిని పూజిస్తూ ఆ మహారాణి దుర్గాదేవిని పూజించుకుంది. ఏతస్మిన్నంతరే దేవా దేవీం వాణీమచోదయన్ గచ్చ దేవి భువో లోకమయోధ్యాయాం ప్రయత్నతః. అదే సమయంలో దేవతలందరూ కూడా కలిసి సరస్వతీదేవిని ప్రేరేపించారు. ఓ చదువుల తల్లి, నీవు ఇప్పుడే భూలోకంలో అయోధ్య నగరంలో ప్రయత్నపూర్వకంగా అక్కడికి నువ్వు వెళ్ళమని ఆవిడ్ని వేడుకున్నారు. కౌసల్యాదేవి ఈ కార్యం విఘ్నం రాకుండా ఉండాలని ఈవిడ లక్ష్మీదేవిని వేడుకుంటుంది. ఆ లక్ష్మీ స్వరూపమైన దుర్గని ఈవిడ పూజిస్తుంది. దేవతలందరూ కలిసి మళ్ళీ ఆ లక్ష్మి అంటే ఆ పరమాత్మ జగదంబికనే త్రిమూర్తులుగా వీళ్ళెలా ఉన్నారో త్రిశక్తులుగా ఉన్నది తానే. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని వీళ్ళందరూ వేడుకుంటున్నారు. రామాభిషేక విఘ్నార్థం యతస్వ బ్రహ్మవాక్యతః మందరా ప్రవిశ్య స్వాధు కైకేయీం చ తతః పరం. అందుకే వెంటనే భూలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడు ఆజ్ఞ చేత శ్రీరామచంద్రుడు యొక్క రాజ్య పట్టాభిషేకానికి విఘ్నం కలిగించటానికి ప్రయత్నించు. అందుకే ఓ శుభప్రదురాల, నీవు ముందుగా వెళ్ళిపోయి మందరిలో ప్రవేశించాలి. మందరిలో ప్రవేశించి తర్వాత ఆ మందరి చెప్పే మాటలకి దానికి అనుగుణంగా కైకేయిలో ప్రవేశించాలి అని ఆ సరస్వతీదేవికి చెప్పారు. తతో విఘ్నే సముత్పన్నే పునరేహి దివం శుభే తదేత్యుక్త్వా తథా చక్రే ప్రవివేశాద మందరాం. ఈ విధంగా ఆటంకములు కలగజేయమని వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ సరస్వతీదేవిని వేడుకోగా, నువ్వు స్వర్గలోకంలోకి మళ్ళీ ఇవంతా చేసేసి మళ్ళీ తిరిగి వచ్చేసేయి అని కోరారు. అందుకు సరస్వతీదేవి అట్లానే అని చెప్పి ఆవిడ వెంటనే వాళ్ళందరి కోరిక మేరకు వచ్చి మందరలో ప్రవేశించింది సరస్వతీదేవి. సాపి కుబ్సా త్రివక్ర తు ప్రసాదాగ్రమధారుహత్ నగరం పరితో దృష్ట్వా సర్వతః సమలంకృతం. ఇక్కడ సరస్వతీదేవి ప్రవేశించింది అని చెప్పడానికి ఏంటి అర్థము అంటే, ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుతాం, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. అయితే మన మాటల ద్వారా అవతలోడు పెద్దగా ఏం ప్రేరణ పొందేసి మనం చెప్పినట్టుగా ఆడేలాగా మనం చెప్పినట్లుగా వశం అయిపోయేలాగా ఎక్కడా ఉండడు.
కానీ కొన్ని సందర్భాల్లో చూస్తే ఆ సమయంలో వాళ్ళు చెప్పిన దానికి ఇంకొకళ్ళు ఎలా అంటే ఎటు ఆడిస్తే అటు ఆడుతున్నారన్నట్టుగా వాళ్ళ వశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ అంతకు ముందు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడుతున్నారు. మందరంటే కైకేయికి ప్రీతి అవన్నీ పక్కన పెడితే, మందర చెప్పిన ప్రతిదానికి కూడా తల వంచి నడుచుకుని దానికి తగ్గట్టుగా చేసేది కాదు ఆవిడ కైకేయి. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మందర చెప్పిన మాటలకి ప్రభావితం అయ్యింది అంటే అక్కడ మళ్ళీ విధి నిర్ణయము, పరమాత్మ యొక్క సంకల్పము మూలము. అందుకే ఇక్కడ సరస్వతీదేవిని అట్లా వెళ్ళమన్నారని ఆవిడ చెప్పింది అని ఈవిడకి మళ్ళీ అవి చెవికెక్కాయి అంటానికి కారణం ఇది. 3 వంకర్లు తిరిగి గూనిగా ఉంటుంది మందర. ఆమె ఆ భవనం యొక్క పై భాగానికి వెళ్ళి నగరమంతా కూడా ఇంతలాగా అలంకరణ చేస్తున్నారని అవన్నీ చూసింది. నానా తోరణ సంభాదం పతాకాభీలరంకృతం సర్వోత్సవ సమాయుక్తం విస్మిత పునరాగమత్. ఇంతలాగా అలంకారాలు ఇవన్నీ జరుగుతుంటే అన్ని చోట్ల ఎన్నో రకాల తోరణాలు కడుతున్నారు, చిత్ర విచిత్ర పతాకాలు ఎగరేస్తున్నారు, అవన్నీ రెపరెపలాడుతున్నాయి. అన్ని వైపులా ఉత్సవంతో ఆ శోభలతో నిండిపోయి ఉన్నది. అది చూసింది. ఆమె చాలా ఆశ్చర్యానికి లోబడి వెంటనే కిందకి దిగి వచ్చింది. దాత్రిం పప్రచ్చ మాతః కిం నగరం సమలంకృతం నానోత్సవ సమాయుక్త కౌసల్య చాతి హర్షిత. అక్కడున్న ఒక దాసి చూసి, అమ్మ, ఈరోజు నగరం అంతా కూడా ఎందుకు ఇంత అందంగా తయారు చేశారు, ఏ కారణం చేత? మహారాణి కౌసల్య కూడా ఎన్నో రకాల ఉత్సవాలు చేస్తుంది, ఆశ్చర్యంగా ఉంది. పైగా ఉత్తమోత్తమైన బ్రాహ్మణులు ఎంతమందిని పిలిపించి వాళ్ళకి వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా ఎందుకు సిద్ధపరచుకుని అక్కడ ఉత్సవంగా చేస్తుంది అని అడిగింది. దదాతి విప్రముఖ్యేభ్యో వస్త్రాణి వివిధాని చ తమువాచ తథా ధాత్రి రామచంద్రాభిషేచనం శోభవిష్యతి తేనాద్య సర్వతో అలంకృతం పురం తచ్చుత్వా త్వరితం గత్వా కైకేయీం వాక్యమబ్రవీత్. అయితే కౌసల్యాదేవి పండగ చేయటానికి ఇప్పుడు ఈవిడ చేస్తే ఈవిడ మందిరంలో ఉండాలి, కాకపోతే ఇక్కడ నగరంలో అందరూ కూడా ఉత్సవంలో చేస్తున్నారు, ఈవిడ చేస్తుంది అంటే ఏదో కారణం ఉండుంటుంది కదా. అందుకుని ఇంతమంది బ్రాహ్మణులకి ఆవిడ వస్త్రాలు ఇస్తుంది, ఆభరణాలు ఇస్తుంది, ఇన్ని రకాలుగా దానాలు చేసేస్తుంది ఏంటి అని ఆవిడని అడగగా అప్పుడు ఆ దాసి చెప్పింది, రేపే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరగబోతుంది, అందుకే అన్ని వైపులా నగరాన్ని మొత్తాన్ని కూడా రాజ్యంలో అందరూ కూడా అలంకరిస్తున్నారు అని సమాధానం చెప్పి ఆవిడ ఊరుకుంది. ఆ మాట విన్న వెంటనే మందర కైకేయి దగ్గరికి ఆ వార్త తీసుకెళ్ళంటే ఇది కైకేయికి తెలియదు, నేను చెప్పాలి అన్నట్టుగా అక్కడికి పరుగు పరుగున వెళ్ళిపోయింది. పర్యంకస్తాం విశాలాక్షీమేకాంతే పర్యవస్థితాం కిం శేషేధుద్భగే మూఢే మోహద్భయముపస్థితం నా జానీషేతి సౌందర్యమానిని మత్తగామిని. ఇక్కడ కొన్ని కొన్ని ముందు వెనక కూడా కొన్ని వాటికి ఆధారం అంటే దేనికి సాన్నిధ్యంలో ఉన్నావు అంటే కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు ప్రతి ఒక్కరిలోనూ వస్తాయి. కాకపోతే మనకి సాన్నిధ్యంగా అంటే ఈవిడ కైకేయి దగ్గరికి వెళ్ళగలిగే అంత స్వేచ్ఛ కలిగి ఉన్నది. ఈవిడ బుద్ధి కనుక భ్రష్టు పడితే ఆ ప్రభావం ఎలా అయితే దుష్టుల యొక్క సాంగత్యం చేస్తే నాకు కూడా దాని ప్రభావం ఉంటుంది. అలాగే సత్సంగత్వం, సత్పురుషుల యొక్క సాంగత్యం చేసినప్పుడు నేను దుష్టురాలను అయినప్పటికీ కూడా సాంగత్య ప్రభావం కారణంగా కూడా నాకు మంచి జరుగుతుంది. వాడిని దర్శించుకున్నా, స్పర్శించుకున్నా. ఇక్కడ ఎప్పుడైతే ఈ మందర కైకేయి దగ్గరికి వెళ్ళిందో ఆ సమయంలో విశాలమైన కన్నులు కలిగిన కైకేయి చాలా ఒంటరిగా చాలా హాయిగా తన ఆ పడక మీద కూర్చుని ఉంది. ఆమెతో మందర ఇట్లా మాట్లాడుతుంది, ఓ దురదృష్టవంతురాల. ఇప్పుడు నాకు నిజంగా అంత స్నేహం లేనప్పుడు ఎవరినన్నా అలా చూసి నేను వెంటనే నీకు అది తక్కువ, నీకు ఇది తక్కువ, నువ్వు ఇక్కడ ఇలా కూర్చున్నావు నేను మాట్లాడగలను అంటే ఆ ఇద్దరికి ఉన్న స్నేహ కారణంగా ఆ మాట చనువు కారణంగా అనగలిగేలాగా. లేకపోతే నేను అన్న ప్రతి మాటకి ఏమవుతుంది, ఎంత చనువు ఉన్నా సరే ఇప్పుడు నేను కొడుకునే ఏదన్నా అన్నా అంటే వాడు వెంటనే మూతి ముడుచుకుంటాడు, లేకపోతే నన్ను ఇట్లా అంటావా, నేనేం చేశాను అని అడుగుతాడు. ఇక్కడ సరస్వతి ప్రవేశించిందన్న కారణం, పైగా ఈవిడెళ్ళి ఇట్లా మాట్లాడినా సరే అక్కడ మళ్ళీ ఆవిడలో కలిగే ఆ ప్రకంపనల రూపంలో జరిగేవి. పైగా దురదృష్టవంతురాలివి, నువ్వు మూర్ఖురాలివి, నీకు అస్సలు ఏమాత్రం కూడా బుద్ధి లేదా,
ఇట్లా ఎంతో ఉపద్రవం వస్తుంటే నీకేమీ పట్టకుండా అంత చక్కగా మంచం మీద వచ్చి కూర్చున్నావా నువ్వు? నీకసలు ఎట్లా నిద్ర పడుతుంది? ఇంత హాయిగా నువ్వు ఎలా ఉండగలిగావు అన్నట్టుగా మాట్లాడింది మంథర. అలాగే ఓ మందగమన అంటే నిజంగా చాలా మెల్లిగా నడిచేదానివి. నీకు నీ సౌందర్యానికి గురించి గొప్ప అహంకారం ఉంది. నాకు ఏదన్నా వస్తుంది అసలు నా సౌందర్యానికి. అలాగే రాజు ఎప్పుడు దాసోహంగా ఉంటాడు, నేనేం అడగక్కర్లేదు, నేనేం చెప్పినా చేస్తాడు, నా అధీనం కదా అన్నట్టుగా గర్వానికి లోబడి ఉన్నావు. కనుకే నువ్వు ఈ విషయాన్ని లెక్క చేయట్లేదు. నీ పక్కన ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? నీకేమీ తెలియని దానివి అన్నది కూడా నీకేమీ తెలియట్లేదు. रम्यश्चानुग्रहद्राज्ञः शोभिषेको भविष्यति तच्छ्रुत्वा सासुप्ताय కైకేయి ప్రియవాదిని. చూడు, మహారాజు యొక్క కృపచేత రేపు రాముడికి రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయిపోతున్నాడు. ఆ మాటలు విని ఆ మధుర సంభాషణ అయిన కైకేయి వెంటనే లేచి ఆనందంగానే నిలబడింది. అప్పుడు కూడా ఆవిడకి దాని మీద పెద్ద ప్రభావం ఏం లేదు. ఆవిడ ఆనందంగా రాముడికి పట్టాభిషేకం అన్నట్టుగానే ఉన్నది. ఆ స్థితిలో ఉన్న ఆవిడకి మళ్ళీ ఈ స్థితి నుంచి మళ్ళీ వికారభరితమైన స్థితికి తీసుకెళ్లేలా అంత కార్యం చెయ్యగలిగింది మందర. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో సెకండ్ సర్గలో 54 శ్లోక సంపూర్ణం.